నిరంతరం కలుపుతానే ఉండాలి. అప్పుడే నేను ప్రస్తావించా. ఇప్పుడు మొన్న ఏమైంది, ఎందుకని నీళ్లు కొండవీటి వాగు నీళ్లు చంద్రబాబు ఇల్లు ఇవన్నీ ముంచినయ్యి అంటే, కృష్ణానదిలోనూ వరదలు వచ్చి కొండవీటి వాగుకి వరదలు వచ్చినాయి. అప్పుడు ఎట్ట వెళ్తాయి ఎత్తిపోతల నీళ్లు? ఇక్కడ వచ్చిన నీళ్లు కృష్ణలోకి పోయాలండి. కృష్ణ కూడా నిండిపోయి ఉన్నప్పుడు ఎట్లాగా? అదే కదా మొన్న జరిగింది. మంత్రి సత్యనారాయణరాజు పెట్టిన వీడియోల దాకా కూడా దాకా ఎవరికి తెలియదు. మంత్రి సత్యనారాయణ ఇల్లు మునిగినప్పుడు చంద్రబాబు ఇల్లు మునగలేదా? నెసకలేసుకుని అంతవరకు నీళ్లు రాలేదంటే, రాకుండా అయితే కనుక చంద్రబాబు గారు అక్కడ ఎందుకు ఉన్నారు? విజయవాడలో ఆ ఏరియాలో నీళ్లు వచ్చినాయి, జనం అందరూ చూశారు. కాకపోతే ఈ రోడ్డు మునగలేదు, ఆ రోడ్డు మునగలేదు. రోడ్డు మునక్కపోతే మిగతా ప్రాంతాలు మునిగినాయి కదా, పొలాలన్నీ కూడా. అది కొండవీటి వాగు వాటర్, కృష్ణ వాటర్ కాదు. అది నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇలాంటి సమస్యలు రేపు రాబోతున్నాయి. మీకు హైవే మునగడం ఎప్పుడైనా చూసారా? ఈ మధ్య 2 సార్లు మునిగింది కదా, ఆ టోల్ గేట్ అది కూడా పని చేయకుండా పోయింది కదా. ఇప్పుడు దానికోసం ఇలా తిప్పిగా పెట్టారు. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే ఇలా కిందకెళ్ళి ఇలా తిరిగి ఇలా వచ్చి ఇలా ఎక్కాలి. ప్రపంచంలో ఎవడైనా అంటే వింతగా రోడ్డు వేస్తాడా? ఆ కాంట్రాక్టర్ సన్మానం చేయాలి నిజంగా, ఆ రోడ్ వేసిన కాంట్రాక్టర్. ఆశ్చర్యం వేసింది అనమాట. భారతదేశంలో స్పెషల్ మిరకిల్ అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఏదో ఒక స్టాచ్యూ పెట్టుకుని ఒక రింగ్ పెట్టిన అయిపోయేది కదా. అది ఒక రింగ్ పెట్టిన ఇలా తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. కిలోమీటర్ వెళ్ళి రావాల్సి వస్తుంది. అది అలాంటి వింత నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఈ వరదల కారణంగా జరిగినాయి. ఇటు డైరెక్ట్ గా హైదరాబాద్